హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనకైతే శ్రావణ మాసం సగం వరకు అయితే అయిపోయింది కదండి. 3 వారాలు అయితే కంప్లీట్ అయ్యాయి. 4వ వారం అయితే ఉంది కదండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో విశేషంగా పూజిస్తూ ఉంటాం. అలానే వెంకటేశ్వర స్వామిని కూడా విశేషంగా పూజించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసంలో స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి. స్వామి అమ్మవార్లు ఇద్దరిని మనం పూజించినట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అంటే మనకి ఎలాంటి లోటు ఉండదు. ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదు. అమ్మవారి దగ్గర మనం నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాం అనుకోండి, మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం. స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించినట్టయితే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని పూజించాలి, అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని పూజించాలి. ఈ వీడియోలో నేను 4వ శ్రావణ శనివారం రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. స్వామివారికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అమ్మవారి దగ్గర కూడా తులసి దళాలు పెట్టుకుంటే చాలా మంచిది. శ్రావణ శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి. తలస్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలి. గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి. పువ్వులను సమర్పించి 2 అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు. నేనైతే పీఠంని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నానండి. మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పెట్టుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ స్వామివారి ఫోటో అమ్మవారి ఫోటో విడివిడిగా ఉన్నా విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు. ముందుగా పీటని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేసుకోవాలి. స్వామి అమ్మవార్ల ఫోటో నిలుపుకోవడం కోసం 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి 1 రూపీ కాయిన్ పెట్టుకొని స్వామి అమ్మవార్ల ఫోటో అయితే నిలుపుకోవాలి. నేనైతే స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో అయితే పెట్టుకున్నాను. ముందుగా స్వామివారికి అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తులసి దళాల మాల అయితే సమర్పించాను. స్వామివారికి తులసి దళాల మాల వేస్తే చాలా మంచిది. మీ దగ్గర ఏనుగులు ఉంటే పెట్టుకోండి, చాలా మంచిది. నేనైతే ఏనుగుల్ని అటు ఇటు పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఒక చిన్న పీటను తీసుకొని పెట్టుకున్నాను. స్వామివారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, చాలా మంచిది. స్వామివారికి అభిషేకం చేసినా చాలా మంచిది. స్వామివారికి అటు ఇటు శంకుచక్ర నామాలు ఉంటే చాలా మంచిదండి. మీ దగ్గర విగ్రహాలు లేకపోతే స్వామి అమ్మవార్ల ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు. నేను అమ్మవారిని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా స్వామి అమ్మవార్లకి గంధ కుంకుమ బొట్లు అయితే పెట్టాను. పూజలో కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం. ముందుగా కామాక్షి దీపానికి కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టి నూనెను వడ్డించి 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఉంచుకోవాలి. ముందుగా వినాయక స్వామి పూజ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయక స్వామి విగ్రహం కానీ పసుపు వినాయకుడిని అయినా పెట్టుకోవచ్చు. నేనైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను. స్వామివారికి ముందుగా గంధ కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాను. ఓం గం గణపతియే నమః అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో స్వామివారికి పూజ చేసుకోవచ్చు. వినాయక స్వామి శ్లోకాలు అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. నేనైతే స్వామివారి శ్లోకాలు అలానే ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. స్వామివారి దగ్గర పిండి ప్రమిదలు అయితే దీపారాధన చేశాను. స్వామివారి దగ్గర ఒక బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టాను. 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను. స్వామివారికి దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి. పూజలో ఒక రాగి గ్లాస్ నిండా వాటర్ పెట్టుకొని ఆ రాగి గ్లాస్కి గంధ కుంకుమ బొట్లు పెట్టి ఆ గ్లాస్లో పసుపు కుంకుమ పువ్వు వేసి ఉంచాలి. మనం మంత్రాలు చదువుకుంటూ ఉంటాం కదండి పూజ చేసేటప్పుడు. ఆ నీళ్లు చాలా అమృతంలాగా తయారవుతాయి. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. మన మీద కూడా చల్లుకోవచ్చు. తర్వాత మనం కామాక్షి దీపాలని ఏకహారతో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి.
మనం ఎప్పుడైనా సరే స్వామివారి పూజ కానీ అమ్మవారి పూజ కానీ చేసేటప్పుడు చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. కామాక్షి దీపం దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. కామాక్షి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకుంటున్నాను. స్వామివారికి తులసి దళాలతో అయితే పూజ చేసుకుంటున్నానండి. తులసి దళాల మాల వేసిన తులసి దళాలతో పూజ చేసిన చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారికి పువ్వులైతే సమర్పించాను. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం కనకదార స్తోత్రం లలిత సహస్రనామం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో అలానే మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పసుపు కొమ్ములతో 1 రూపీ కాయిన్స్తో ఒక్కలతో ఇలా అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజలో తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది. అలానే అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నా చాలా మంచిది. ఇక్కడ నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలను చదువుకుంటూ తులసి దళాలతో అలానే అక్షంతలతో పువ్వులతో అయితే పూజ చేసుకుంటున్నాను. తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర అయితే మంగళకరమైన వస్తువులతో అయితే పూజ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొద్దిగా పాలు బెల్లం ముక్క వేసి మంచినీళ్ళు కలుపుకుంటూ ప్రమిదల్లాగా చేసుకోవాలి. పిండి ప్రమిదలకు కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పిండి ప్రమిదల మీద గోవిందనామం వేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి దగ్గర కూడా తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా తులసి దళాలతో పూజ చేసి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ప్రతి ప్రమిదకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వీలైతే గోవిందనామం వేసుకోండి. ప్రతి దీపం దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా పూజ చేసుకున్న తర్వాత వీలైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకోండి. చాలా మంచిది. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది. అమ్మవారి దగ్గర అష్టోత్తర పూజ అలానే కుంకుమ పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి వడపప్పు కానీ పానకం కానీ ప్రసాదం పెడితే చాలా మంచిది. వడపప్పు బెల్లం ముక్క అలానే పానకం అంటే బెల్లంని కరిగించి అందులో కొద్దిగా మిరియాల పొడి యాలకులు అలానే తులసి దళాలు వేసి స్వామివారికి ప్రసాదంగా నివేదించాలి. తర్వాత స్వామి అమ్మవార్ల ఇద్దరి దగ్గర తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది. తాంబూలం పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేస్తే చాలా మంచిది. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించడం వల్ల ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. స్వామి అమ్మవార్ల దగ్గర అయితే నేను తాంబూలం పెట్టాను. 2 తమలపాకులు 2 అరటిపళ్ళు పెట్టి తాంబూలం పెట్టచ్చు. 1 రూపీ కాయిన్ కూడా పెట్టొచ్చండి. తర్వాత అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్నా చాలా మంచిది. తాంబూలం మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తాంబూలం కూడా పెట్టానండి. ఈ విధంగా స్వామి అమ్మవార్ల ఇద్దరికి కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుందండి. మనం పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఒక్క తులసి దళం సమర్పించినా చాలండి. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని పూజించాలి. పూజ కంప్లీట్ అయిన తర్వాత పీఠాన్ని శనివారం రోజు సాయంత్రం అయినా కదపొచ్చు, లేదంటే 3 రోజులు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చండి. సాయంత్రం కదపాలి అనుకుంటే మాత్రం దీపాలన్నీ కొండెక్కిన తర్వాత పువ్వుల్ని అలానే అక్షంతలు ఇవన్నీ కూడా పారే నీటిలో కలపాలి. ఒత్తులు కూడా అదేవిధంగా ఎవరికైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఇక్కడ నేను పంచహారతి అయితే ఇచ్చానండి. స్వామివారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది. ముత్యాల హారతి ఇస్తే ఇంకా మంచిదండి. చాలామంది నక్షత్ర హారతి ముత్యాల హారతి ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. నేనైతే పంచహారతి అయితే ఇచ్చానండి. స్వామివారి దగ్గర పెట్టిన తులసి దళాలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. మిగిలిన వాటిని పారే నీటిలో కలపాలండి, లేదా ఎవరూ తొక్కని ప్లేస్లో వేయాలి. అలానే పిండి ప్రమిదల్లో ఉన్న ఒత్తుల్ని తీసేసి ఆవుకి ప్రసాదంగా పెట్టొచ్చు, లేదంటే పారే నీటిలో అయినా కలపొచ్చు, లేదంటే నీటిలో కలిపి మొక్కలకైనా పొయ్యొచ్చు. ఎవరూ తొక్కని ప్లేస్లో అయితే వేయాలి. నేనైతే స్వామి అమ్మవార్ల పూజనైతే ఈ విధంగా చేసుకుంటానండి. తెలుసుకున్నారు కదండి. శ్రావణ 4వ శనివారం రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.